అందరికీ నమస్తే. మంత్రి పొంగులేటి వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఓ పక్క సీఎం రేవంత్ రెడ్డి ఆయన సొంత మీడియా అంటే ఆయనకు బాగా దగ్గరుండే మీడియానేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేసింది. మనకు తెలుసా ఆ విషయం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బిడ్డ పేరు మీద ఎక్కడో భూమి ఆయన పేరు మీద మార్చుకున్నాడని, ఆయనది గిరిజనుల భూములు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారని రకరకాలుగా దాదాపు ఈ సంవత్సరంలో రేవంత్ రెడ్డికి బాగా దగ్గరుండే మీడియా అత్యధిక సార్లు టార్గెట్ చేసింది పొంగులేటి శ్రీనివాసరెడ్డిని. మళ్ళీ పొద్దుగాల లేస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి ఇంటి వెనకనే ఉంటాడు, ఇంటి పక్కనే ఉంటాడు, ఇంట్లోనే ఉంటాడు, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అన్నీ ఆయన్నే. ఆయన గవర్నమెంట్లో నెంబర్ 2 అని కూడా చెప్పుకున్నాడు చాలాసార్లు. నేనే నెంబర్ 2. ఇప్పుడు ఈ ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు అందరూ ఎవరు మేము నెంబర్ 2 నెంబర్ 3 అని చెప్పుకోలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ఇంకా రకరకాల వాళ్ళు ఎవ్వరు మేము నెంబర్ 2 అని చెప్పుకోలేదు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం మినిస్టర్ అయిన నెల నుంచి నేను నెంబర్ 2 అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. నేనే నెంబర్ 2 అంటే రేవంత్ రెడ్డి తర్వాత నేనే కాంగ్రెస్ గవర్నమెంట్లో అనేది ఆయన ఓపెన్గా బహిరంగ కామెంట్ చేసినది, సీక్రెట్ ఏం లేదు, అది ఓకే. అయితే ఇప్పుడు ఏమైందంటే రీసెంట్గా ఆయన సెక్రటేరియట్లో రేవంత్ రెడ్డి దావోస్ పోయిన తర్వాత ఆయన మీడియాతో చేసిన కామెంట్లు, మీడియా ప్రతినిధులతో చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారినాయి. ఎందుకంటే మంత్రులు వాళ్ళు రాష్ట్రానికి మంత్రులు, కానీ వాళ్ళొక శాఖకు మంత్రి, ఆ శాఖకు సంబంధించి రాష్ట్రంలో మంత్రులు. పక్క శాఖలకు సంబంధించి వాళ్ళు ఎవరు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టారు, పెద్దగా వాళ్ళకు అవగాహన కూడా ఉండదు. ఎందుకంటే సొంత శాఖ మీదనే వాళ్ళకి తేల్చుకోవడానికైనా చాలా టైం పడుతుంది, అప్పటికే వాళ్ళ జీవితం సరిపోదు. కాబట్టి పక్క దానిలో ఏలు పెట్టి పక్క విషయాలు హోల్ ప్రభుత్వాన్ని గురించి మాట్లాడరు వాళ్ళు. అయితే ఆయన చేసిన కామెంట్ ఏంటంటే స్థానిక సంస్థలు ఎన్నికల లోపే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న మంత్రి. ఈయన ఒక మంత్రి, వన్ ఆఫ్ ద మంత్రి, కానీ ఈయన మంత్రివర్గ విస్తరణ గురించి మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా మంత్రివర్గ విస్తరణ అనేది రాజ్యాంగం ప్రకారం సీఎం ఎవరుంటే వాళ్ళు, సీఎం ఎవరున్నా, రేవంత్ రెడ్డి గారు ఉన్నా, రేపు ఎవరున్నా, ఎవరున్నా ఆయన సొంత టీం అది. ఆయన యాక్చువల్గా కాంగ్రెస్ కాబట్టి అధిష్టానం మీద డిపెండ్ అయ్యి ఇంకా 6 స్థానాలు ఖాళీ పెట్టింది. కానీ మామూలుగా ప్రాంతీయ పార్టీ అయితే సీఎం ఇష్టం. సీఎం తలుచుకుంటే ఒక ఆయన మంత్రి వేయగలడు, సీఎం తలుచుకుంటే వితిన్ 2 సెకండ్స్లో ఒక సంతకం పెట్టి బర్తరఫ్ కూడా వేయగలడు. అంత పవర్ ఉంటుంది క్యాబినెట్ పైన, ఫుల్ పట్టంతా కూడా సీఎంకి ఉంటుంది. మనం చాలాసార్లు చూసినాం ఆ విషయాలని కూడా. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, మంత్రివర్గ విస్తరణ స్థానిక ఎన్నికల లోపే ఉంటుందని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా వన్ ఆఫ్ ద మినిస్టరే, కానీ ఆయన ముఖ్యమంత్రి కాదు కదా. ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది ఒక పెద్ద చర్చ. నిజానికి ముఖ్యమంత్రి ఆ మాటలు మాట్లాడతలేడు. సీఎం రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్పిండు, నా చేయి దాటిపోయింది, నాకు సంబంధం లేదు, పోయి ఏసీసీని అడుగుండ్రి ఎందుకు క్యాబినెట్ ఆగిపోయిందో, లేకపోతే పీసీసీ చీఫ్ ఢిల్లీ వాళ్ళు అధిష్టానంగా చేసుకుంటారు. అసహనం రేవంత్ రెడ్డే చాలా అసహనంగా మాట్లాడింది. ఎందుకంటే అడిగి వదిలేసిండి, ఈ క్యాబినెట్ అయితే లేదు. ఎందుకంటే 13 నెలలు అయిపోయింది గవర్నమెంట్ వచ్చి. అసలు 13 నెలలు 6 మినిస్టర్స్ లేకుండా పరిపాలన చేయడం అనేది అది ప్రజాస్వామ్యంలో పెద్ద మచ్చ. ఇప్పుడు అహంకారం కూడా అనొచ్చు మనం. ఇది రేవంత్ రెడ్డి అహంకారమా, అధిష్టానం అహంకారమా, వాళ్ళిద్దరి మధ్య ఏదైనా పంచాయతీ నడిస్తే వాళ్ళిద్దరు పరిష్కరించుకోవాలి తప్ప దాన్ని తీసుకొచ్చి ఈ క్యాబినెట్ దగ్గర దాన్ని పులుమొద్దు కదా. రాజకీయాలకు క్యాబినెట్ను అంటగడొద్దు. అందుకే రేవంత్ రెడ్డి అసహనం. ఈయన అడిగితే వాళ్ళు ఇవ్వలేదా, ఈయన పంపించిన జాబితాను వాళ్ళు ఫైనల్ చేయలేదా, వాళ్ళు ఇచ్చిన జాబితా ఈయనకు నచ్చలేదా, వీళ్ళు ఇచ్చిన జాబితా సీనియర్కి నచ్చలేదా, సీనియర్లు ఇచ్చిన జాబితా హైకమాండ్కు ఈయనకు నచ్చలేదా, వాట్ ఎవర్ క్యాబినెట్ పెండింగ్లో ఉన్నది 13 months అనేది అది ఏ గవర్నమెంట్కి మంచిది కాదు. మనం చూస్తున్నాం కదా, ఇంపార్టెంట్ విద్యాశాఖ, హోము అన్నీ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఎప్పుడు మినిస్టర్గా పనిచేయలేదు జీవితంలో, కానీ ఇప్పుడు అన్ని శాఖలకు ఆయన మంత్రి అయిపోయాడు. అది ప్రాబ్లం ఇక్కడ. చాలా ఏదైనా జరగంగానే ఈ శాఖ కొడుతుందంటే రేవంత్ రెడ్డితో ఉంది. అట్లాంటి పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. అట్లాంటి టైంలో రేవంత్ రెడ్డే మౌనంగా ఉంటున్నాడు క్యాబినెట్ విషయంలో. ఇక నాకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎందుకు చెప్తున్నాడు అంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుకుంటే క్యాబినెట్ అయిపోతుందా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి లిస్టు తయారు చేసుకొని చేస్తే అయిపోద్దా? రేవంత్ రెడ్డి లిస్టే ఫైనల్ అయితే లేదు. ఈ సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇచ్చిన లిస్టే తీసి మూలకు పడేస్తారట హైకమాండ్లో. ఎవరి లిస్టు ఫైనల్ కాలేదు, కానీ ఈయన మాత్రం అవుతుంది అని చెప్తున్నాడు. ఇది సీఎంగా ఊహించుకొని మాట్లాడుతున్నాడా, లేకపోతే సీఎం లేకపోతే నేనే ముఖ్యమంత్రిని ఇంకెవరు ఉంటారు అని సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. నెంబర్ 2 కదా, ఆ సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడా? అసలు ఎందుకు పొంగులేటి కేబినెట్ విస్తరణ గురించి ఎందుకు కామెంట్ చేసిండ్రు? చాలాసార్లు పొంగులేటి ఆయన సంబంధం లేని శాఖల్లో ఏలుపెట్టి చెప్పిండు చాలాసార్లు. స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా ఆయనకు సంబంధం లేదు. ఆయనది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కాదు, ఆయనది ఏమీ కాదు. అవన్నీ కూడా పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు ఏమైనా ఉంటే. కానీ వీడికి వచ్చేవారు పంచాయతీరాజ్ మినిస్టర్ ఆమెకు మాట్లాడదు, ఈయన మాట్లాడతాడు. స్థానిక సంస్థ ఎలక్షన్ గురించి ఈయన మాట్లాడతాడు. రుణమాఫీ గురించి ఈయన ఫైనాన్స్ మినిస్టర్ కాదు, వ్యవసాయ మినిస్టర్ కాదు, రుణమాఫీ గురించి మాట్లాడతాడు, రైతు భరోసా గురించి మాట్లాడతాడు. ఈయన ఏ మినిస్టర్ కాదు, ఆ మినిస్టర్ కాదు, ఈ మినిస్టర్ కాదు, ఈయన వేరే మినిస్టర్ కదా. ఈయన
ఆయన మినిస్టర్ ఏందో ఆయన చూసుకుంటే అయిపోతుంది. కానీ పొంగులేటి కొద్దిగా ఎక్కువ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువ రేవంత్ రెడ్డి లేకపోతే నేనే ముఖ్యమంత్రి అన్నట్టుగా వ్యవహరించడం చాలా హాట్ టాపిక్ అయింది. మిగతా సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఏమనుకుంటున్నారు ఇప్పుడు? రేవంత్ రెడ్డి పోతే ఇంక మాకు ఈయననే బాసా? రేవంత్ రెడ్డి లేకపోతే ఈయననే ముఖ్యమంత్రా? మేమంతా అంతేనా? ఎందుకంటే సీనియర్ మంత్రులే వాళ్ళ శాఖలో వాళ్ళు పనిచేసుకుంటున్నారు. వాళ్ళ డిపార్ట్మెంట్ ఏందో వాళ్ళు చూసుకుంటున్నారు. ప్రభుత్వానికి బాగా ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళ పాత్ర ఏందో వాళ్ళు పోషిస్తారేమో. కానీ రేవంత్ రెడ్డి లేకపోతే చాలు ఇంక నేనే దీనిలో అని పొంగులేటి ఇస్తున్న కలరింగ్ మాత్రం హాట్ టాపికే. నిజంగా ఇది రేవంత్ రెడ్డి కూడా గమనించాలి. లేకపోతే రేవంత్ రెడ్డి కిందకు నీళ్ళు తీసుకొచ్చే రకంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన బీజేపీలో చేరుతాడు, ఈయన బీజేపీతో ములాఖాత్ అయి ఉన్నాడు. ఇట్లాంటి చాలా చర్చలు ఉన్నాయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన. ఆయన ఇంటి మీద ఈడీ రైడ్స్ జరిగితే సెప్టెంబర్ 20 ఈడీ రైడ్స్ జరిగినాయి. ఇప్పటిదాకా కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేదు. ఆ విషయం రేవంత్ రెడ్డికి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందో తెలియదు. అసలు రేవంత్ రెడ్డే ఈడీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పొంగులేటి ఇంటి మీద రైడ్స్ చేయించిండు హర్యానా ఎలక్షన్స్ ముందు అనేది కూడా చర్చల్లో ఉంది. కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. పొంగులేటి పాత్ర లేకపోతే పొంగులేటి వ్యవస్థ తీరు మాత్రం కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డి మాత్రం చాలా అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉన్నట్టు కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.